హాయ్ అండి. ముందు వీడియోస్లో అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదండి. ఈ వీడియోలో అయితే స్లీవ్స్ అలాగే షేప్ బెల్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో అయితే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అలాగే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి. వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి, నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే స్లీవ్స్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా క్లాత్ని అయితే 4 ఫోల్డ్స్గా మనం ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కింది వైపు అయితే 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా అయితే లైన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి స్లీవ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ మనం స్టాండర్డ్ మెజర్మెంట్స్ తీసుకున్నాము. దానికి మార్కింగ్ చేసుకొని ఇలా అయితే లైన్ డ్రా చేసుకొని అలాగే ఖర్చు కోసం కూడా లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ షార్ట్ లెంత్ కాబట్టి, అంటే హ్యాండ్ షార్ట్ లెంత్ కాబట్టి ఇంకా మనం ఎంతైతే స్లీవ్ లెంత్ తీసుకున్నామో దానికి సగానికి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇలా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆమోల్ వచ్చేసి 17 ఇంచెస్ అంటే 8.5 ఇంచెస్ ఆమోల్ ఆఫ్ చేస్తే, సో 8.5 ఇంచెస్కి ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే స్లీవ్ రౌండ్కి కూడా 6.5కి ఇలా మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచెస్కి ఇలా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే తీసుకున్నామో ఎండింగ్ పాయింట్ నుంచి 2 ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఆమోల్ డౌన్ నుంచి ఒక స్ట్రేట్ లైన్ వేసుకొని ఇలా ఒక కర్వ్ డ్రా చేసుకోవాలి. వీడియో చూస్తున్నారు కదండి, అలా క్లియర్గా అనమాట. 2 ఇంచెస్కి 1 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ దగ్గర నుంచి కొంచెం డౌన్గా 2 ఇంచ్ కింది వైపుకి ఇలా మార్కింగ్ దగ్గరికి కర్వ్ తీసుకోవాలి. ఆ తర్వాత అయితే నేను మెజర్మెంట్స్ ఇస్తున్నాను చూడండి. 6 ఇంచెస్ స్లీవ్ లెంత్, అలాగే స్లీవ్ లూజ్ వచ్చేసి 6.5, ఆమోల్ వచ్చేసి 8.5, అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచెస్. మనం ఇక్కడ ముందు సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి కర్వ్ తీసుకోవాలి కదండి. అది 1 ఇంచ్ నుంచి ఆమూల్ దగ్గరికి ఎంత ఉందో అంతలో హాఫ్ చేసుకొని ఎక్కడైతే హాఫ్ చేసుకున్నామో అక్కడ 1.75 ఇంచెస్కి నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇదండి స్లీవ్స్ మార్కింగ్. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందో అంత షేప్ బెల్ట్కి అయితే ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఒకవైపు ఫ్రంట్ సైడ్, ఒకవైపు బ్యాక్ సైడ్ ఇలా డిసైడ్ చేసుకొని ఫ్రంట్ సైడ్ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ చూడండి, 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ 2.5 ఇంచెస్కి లైన్స్ డ్రా చేసుకున్నాను. ఫస్ట్ అయితే 3 ఇంచెస్ అలాగే 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి 4.5 ఇంచెస్ వరకు చూసుకొని అక్కడ 2.25 ఇంచెస్ వరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఇలా అయితే ఒక కర్వ్ డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫస్ట్ అయితే 3 ఇంచెస్ అలాగే 2.5 ఇంచెస్ అలాగే 2.25 అంటే 2.5 తీసుకున్న తర్వాత మనకి యాక్చువల్ వాల్యూస్ ఎంత వస్తాయి, 1/2 ఇంచు ఖర్చులకు పోగా ఫ్రంట్ సైడ్ 2.5 అలాగే బ్యాక్ సైడ్ 2, మిడిల్లో అయితే 1.75 వరకు వస్తుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.